Hi, I'm Dr. Suma Pooja from Cell Health Clinic. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ SLE. SLE అంటే ఏంటి, అది మా CMD డైట్ లో ఎలా తగ్గుతుంది, ఇక్కడ ఎందుకు కంట్రోల్ అవుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిస్టమిక్ లూపస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. ఈ కండిషన్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ హార్ట్ రిస్క్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్ అండ్ బోన్స్ వీక్ అవ్వడం అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం, ప్లస్ వీళ్ళు సన్ లైట్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ర్యాషెస్ అనేవి ఫ్లేర్ అప్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. వీళ్ళకి హార్ట్ కి ఎలా రిస్క్ అంటే అథెరోస్క్లెరోసిస్ అనేది కామన్ ప్రాబ్లం. అంటే ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరిగిపోయి బ్లాక్స్ అనేవి ఏర్పడడానికి చాలా ఎక్కువగా వీళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ కిడ్నీస్ కి ఎలా అంటే ఈ ఆటోఇమ్యూన్ కండిషన్ వచ్చినప్పుడు నార్మల్ గా ఎక్కువ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అలా ఒకటి ప్రాబ్లం అవుతుంది. అండ్ సెకండ్ వన్ IgG అండ్ IgM డిపోజిషన్స్ అనేవి ఫిల్టరేషన్ జరగకోకుండా అడ్డుపడుతుంది. కాబట్టి అలా ఈ 2 టైప్స్ గా కిడ్నీకి కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా నార్మల్ గా ఇంకా బోన్స్ వీక్ అవ్వడం అనేది కామన్ గా అందరికి తెలిసిందే. ఈ సిస్టమిక్ లూపస్ గ్లూకోజ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఎలా బాడీ రియాక్ట్ అవుతుంది, గ్లూకోజ్ ఫుడ్ స్టాప్ చేసినప్పుడు ఎలా బాడీ రియాక్ట్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మా దగ్గరికి జనరల్ గా వచ్చే ఆటోఇమ్యూన్ కండిషన్స్ అన్నిట్లో చూసుకుంటే ఈ SLE అనేది చాలా కామన్ గా ఎక్కువగా మా దగ్గరకు వచ్చే కేసెస్ లో ఈ SLE కండిషన్ ఒకటి. ఇక్కడికి మన దగ్గరకు వచ్చే SLE పేషెంట్స్ కి మనం ఇచ్చేది CMD డైట్, అంటే జీరో గ్లూకోజ్ అండ్ హై ఫ్యాట్ అండ్ హై ఫైబర్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తాం. జనరల్ గా ఈ SLE పేషెంట్స్ లో లోపల జరిగేది INF ఆల్ఫా అండ్ TNF ఆల్ఫా, IL-6, TH17 సెల్స్, ఇలాంటివన్నీ ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ అన్నమాట. ఇవనేటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. మనం ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది స్టాప్ చేస్తామో, గ్లూకోజ్ స్టాప్ చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ గా రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో ఈ ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ కి గానీ లేదంటే క్యాన్సర్ సెల్స్ కి గానీ గ్లూకోజ్ అనేది ఒక ఫ్యూయల్ గా వర్క్ అవుతుంది. వార్బర్గ్ ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు. ఈ వార్బర్గ్ ఎఫెక్ట్ ఏంటి అంటే గ్లూకోజ్ సెల్స్ కి గానీ ఇన్ఫ్లమేటరీ సెల్స్ కి గానీ గ్లూకోజ్ అనేది ఒక ఫ్యూయల్ గా వర్క్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎప్పుడైతే గ్లూకోజ్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా చేస్తామో అప్పుడు ఈ ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ అనేవన్నీ స్టాప్ అయిపోతుంది. ప్లస్ హైడ్రాక్సీ బ్యూటారేట్ అనే పాత్వే జరగడం వల్ల మన మైటోకాండ్రియల్ ఫంక్షనింగ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. నార్మల్ గా మన బాడీలో SLE ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మన మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అవుతుంది, ప్లస్ మైటోకాండ్రియల్ అనేది సరిగా వర్క్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం ఈ గ్లూకోజ్ ఫుడ్ ని స్టాప్ చేస్తామో ఈ మైటోకాండ్రియల్ ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది. మైటోకాండ్రియల్ అనేది ప్రతి సెల్ లో ఉంటుంది, ఇది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఈ మైటోకాండ్రియల్ ఏవైతే సిగ్నల్స్ పంపించి ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించాలో ఆ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది మనం ఎప్పుడైతే ఎక్కువగా గ్లూకోజ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు. సో ఆ మైటోకాండ్రియా అనేది హెల్తీగా ఉంది అంటే ఆ మైటోకాండ్రియా నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ని తగ్గిస్తుంది. నార్మల్ గా ఇక్కడ డైట్ తో పాటు మనం ఇచ్చే కొన్ని సప్లిమెంట్స్ కూడా ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి ఆ పాత్వేస్ ని సప్రెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. NLRP3 అనే ఇన్ఫ్లమేషన్ పాత్వే అనేది మెయిన్ గా కిడ్నీని డామేజ్ చేస్తుంది. సో మనం ఎప్పుడైతే గ్లూకోజ్ స్టాప్ చేస్తామో ఈ CMD డైట్ లో ఈ NLRP3 అనే పాత్వే కూడా స్టాప్ అవడం వల్ల మనకు కిడ్నీ కూడా డామేజ్ అవ్వకోకుండా ఒకటి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మైటోకాండ్రియాని నార్మల్ గా డైట్ అండ్ సప్లిమెంట్స్ తోనే కాకోకుండా మనం డైలీ చేసే ఒక 3 హ్యాబిట్స్ తో కూడా మైటోకాండ్రియాని హెల్తీగా ఉంచుకోవచ్చు. అదేంటి అంటే ఐస్ బాత్ లేదా కోల్డ్ షవర్. ఎర్లీ మార్నింగ్ కోల్డ్ షవర్ తీసుకోవడం వల్ల మన బాడీలో నార్ ఎపినెఫ్రిన్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో మార్నింగ్ 30 to 60 సెకండ్స్ దాకా కోల్డ్ షవర్ తీసుకోవడం వల్ల మన బాడీలో PGC1 ఆల్ఫా అనే ఒక ప్రోటీన్ తయారవుతుంది. ఈ ప్రోటీన్ వల్ల మనకు న్యూ మైటోకాండ్రియా ఫామ్ అవడానికి గానీ మైటోకాండ్రియా ఫంక్షనింగ్ కి గానీ బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ నాన్ ఎపినెఫ్రిన్ అనేది కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కోల్డ్ షవర్ చేసుకోవడం వల్ల మనకి ఏదైతే ఆటోఇమ్యూన్ కండిషన్స్ నుంచి వచ్చే సిమ్టమ్స్ గానీ ఫ్లేర్ అప్ గానీ బాడీ పైన అయ్యేది ఉంటుందో అది స్టాప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ సెకండ్ వన్. సో ఈ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఒక వేవ్ లెంత్ అనేది ట్రిగర్ అవుతుంది, అది సైటోక్రోమ్ C ఆక్సిడైజ్. ఇది ఒక రేర్ అండ్ క్రిటికల్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ అనేది మన బాడీలో స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనకు అడ్రినల్ గ్లాండ్ అండ్ మెలటోనిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ కూడా రెడ్యూస్ అవుతుంది. కానీ ఇది SLE కండిషన్ లో ఉన్న వాళ్ళకి సన్లైట్ అనేది కొద్దిగా ట్రిగర్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు విటమిన్ D అనే సప్లిమెంట్స్ ని యూజ్ చేసుకుంటే బెస్ట్. SLE కాకుండా వేరే ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఎవరైనా కానీ సరే ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సన్లైట్ కి ఉండడం చాలా బెస్ట్. అండ్ థర్డ్ వన్ వాకింగ్. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు పెద్దగా ఎక్సర్సైజెస్ గానీ వర్కౌట్స్ గానీ చేయలేరు కాబట్టి సింపుల్ గా ఒక 1 అవర్ వాకింగ్ గానీ యోగా గానీ స్ట్రెచింగ్స్ గానీ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే వీళ్ళు ఇవి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది. అంటే టిష్యూస్ లో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి దట్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద మైటోకాండ్రియల్ ఫంక్షనింగ్. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది టిష్యూస్ లో. సో ఇది డైరెక్ట్ గా మైటోకాండ్రియల్ ఫంక్షనింగ్ కి హెల్ప్ అవుతుంది. ప్లస్ నైట్ అంతా ఏవైతే సైటోకైన్స్ అనేవి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ ఏవైతే ఎక్కువ ఉంటుందో మార్నింగ్ కి ఫ్లెష్ అవుట్
అవుట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కోల్డ్ షవర్ గానీ, సన్లైట్ ఎక్స్పోజర్ గానీ, లేదంటే సింపుల్ ఎక్సర్సైజెస్, యోగా, స్ట్రెచింగ్స్ ఆర్ వాకింగ్ చేసుకోవడం చాలా బెస్ట్.